రైతుకు విత్తన సమయంలో పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసాపై బీఆర్ఎస్ అనవసర విమర్శలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి మండిపడ్డారు. రైతు బంధు కాదు ఎన్నికల బంధు అని మాజీ మంత్రి జోకురామన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాజీ మంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అసలు గత 10 ఏళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు వెలగబెట్టింది ఏంటి అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, దాన్ని ఊసేలేదు. ఉద్యోగ కల్పన అన్నారు, ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. రుణమాఫీ చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 6,000 రైతు భరోసా, పేదలకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్, రాజీవ్ యువ వికాసం లాంటి మంచి పథకాలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుంటే చూసి ఓర్వలేకలేని పోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక మీరు గత 10 ఏళ్లలో ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుందన్నందున రాజకీయ లబ్ధి పొందేందుకు తమ ప్రభుత్వంపై అనవసర బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని మానుకోవాలని హితో పలికారు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఇక వారికి కనపడిన అభివృద్ధి మీ కంటికి కనిపించడం లేదని ప్రశ్నించారు. పాలన చేతకాక 8 లక్షల కోట్ల అప్పులు తమ ప్రభుత్వం నెత్తిన వేసి వెళ్లారని విమర్శించారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిలో ఎక్కడా తగ్గకుండా అన్ని సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించి అసలైన ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు. ఇకరైనా చవకబారు విమర్శలు మానుకోవాలని హితో పలికారు. అటు బీజేపీ ప్రజాప్రతినిధులు ఉండి లేనట్లేనని, వారు జిల్లాకు చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, మీరు ఎంత విమర్శలు చేస్తూ అంతకంటే ఎక్కువ విమర్శలు మిమ్మల్ని వెంటాడుతాయని అన్నారు. నిన్న రాష్ట్ర జిల్లా నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల కొరకే రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు చేయబడుతున్నాయని చెప్పడం జరిగింది. 18 మాసాల ప్రభుత్వం వచ్చి 18 మాసాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాడు అక్టోబర్లో మీరు ఇవ్వండి రైతు భరోసా, రైతు పెట్టుబడి, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఇచ్చేటివి కూడా అట్లనే అప్పగిస్తే అవిటిని మేము ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ కేవలం ఎన్నికల కోసమే ఈరోజు రైతు భరోసా ఇస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు వేశారు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు 3.5 సంవత్సరాలు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీ కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. బేలా అంత పెద్ద హెడ్ క్వార్టర్ ఉన్నది ఒక పరి, మీరు గుణమి చేయి పెట్టుకొని రేపు మాట్లాడండి. ఒక్క ఇల్లు ఇవ్వని పాపానికి వేను. ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఇల్లు కూడా పంచని పాపానికి వేను. అందులో కూడా ఎన్ని చేతులు మారినాయో ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మేము అవి చెప్పం, మాకు అది అవసరం లేదు. గతం ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అని చెప్పి, అదేవిధంగా ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమం మొన్నటిదాకా 4 ఎకరాలకు రైతు భరోసా చేసి, అదేవిధంగా ఇప్పుడు కూడా నిన్నటిదాకా 5 వేసి ఎన్ని 100 ఎకరాలున్నా వ్యవసాయం చేసిన వ్యక్తికి వేయాలన్న ఆలోచన, మీరు 5,000 వేస్తే 6,000తోనే వేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి, పార్టీలకు అతీతంగా మేము ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం. ఆనాడు మీరు పేరు పెట్టి, ఊళ్ళో 2 ఉంటే వాళ్ళ మనుషులు ఉంటే వాళ్ళ మనుషులు పేరు పెట్టి వాళ్ళ నాయకులకు చెప్పి నాయకులతో వేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉండే. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఇండ్లలో ఒక నయా పైసా తీసుకోకుండా నిరుపేదలకు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతా ఉందని చెప్పి సందర్భం మనం వేస్తా ఉన్నాను. రేపు మొన్నటి ఎలక్షన్ లో మీకు 18,000 వచ్చినాయి, రేపు ఇంకా కిందికి పోతాయి మా పార్టీ మా యొక్క పార్టీ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిన పాపాలలో రాష్ట్ర నాయకుడి నుంచి మీరు ఈ యొక్క 10 సంవత్సరాలు ఏం చేసిండ్రంటే, అక్కడ ఉన్న రాష్ట్ర నాయకుడికి, ఆ రాష్ట్ర నాయకుడి కుటుంబంకి కొన్ని ఉద్యోగాలు రావడం జరిగింది. ఇక్కడున్న నాయకుల కుటుంబాలకు కొన్ని ఉద్యోగాలు రావడం జరిగింది. 10 సంవత్సరాల్లో ప్రజలకు చేసింది మీరు ఏం లేరు కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని పక్కకు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం మనం వేస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఉంటాయని చెప్పి సందర్భంగా
ప్రజలే ఏ గ్రామానికి పోయినా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఈ అభివృద్ధిని ఓర్వలేక ఏదో మేము కామూసి ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరాన్సలే, ఎంపీ ఎలక్షన్ లో గుండు సున్నిచ్చిండ్రు. రేపు మేమేం నోరిప్పకుంటే రేపు మేము కౌన్సిలర్లు గెలం, మేము మండలాలు గెలం, మేము జడ్పీటీసీలు గెలం, మేము సర్పంచులు గెలం, సింగలోడ్ చైర్మన్లు గెలమని చెప్పి నోరు విప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ గుండె మీద చేతి పెట్టి ఒక పారి మీరు మాట్లాడుండని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు కానీ అటు బీజేపీ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంపీగా మిమ్మల్ని గెలిపించడం జరిగింది, శాసనసభ్యునిగా మీరున్నారు. కేంద్రం నుంచి ఒక సపరేట్ బడ్జెట్ తెచ్చి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని ఆదుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా